ఓవాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా నువ్వు అలిగితే నాకు దడా. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో చక్కగా తలంటుకుని పట్టు పావడా కట్టుకుని నడుము దాటిన భారీ కురులు సొగసుగా దువ్వి వాటికి జడగంటలు పెట్టుకొని వయ్యారంగా అమ్మాయిలు నడుస్తూ ఉంటే ప్రకృతి కాంత పరవశంతో నడిచి వస్తున్నట్టు అనిపించేది. అదే వేసవకాలంలో అయితే నల్లని తుమ్మెద కురుల్లో తెల్లని మల్లెలు జడ నిండా తురుముకున్న అమ్మాయిలు మూర్తీభవించిన రాధలాగా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుత తరం అండి మన సంప్రదాయాన్ని పక్కన పెడుతున్నారు. ఇంత అందమైన జడలో ఎంతో అర్థము, నాడీ విజ్ఞానము, పురాణ రహస్యము దాగి ఉందన్న విషయం తెలుసా అండి? ఇడ భాగీరథి గంగ, పింగళ యమునా నది, తయోర్మధ్యగత నాడి సుషామాఖ్యా సరస్వతే, త్రివేణీ సంగమయాత్ర తీర్థరజ సచ్యతే, తత్ర స్నానం ప్రకుర్వీత సర్వపాపై ప్రాముఖ్యతే అంటోంది జ్ఞాన సంకలనీ తంత్రం. ఈ జ్ఞాన సంకలనీ తంత్రం అన్నది పార్వతీ శివుల మధ్య జరిగిన సంభాషణ అండి. గంగా యమున సరస్వతుల పవిత్ర త్రివేణి సంగమం మనలోనే ఉందంటోంది ఈ జ్ఞాన సంకలనీ తంత్రం. వాటినే వెన్నుముకని ఆశ్రయించి ఉన్న ఇడ, పింగళ, సుషుమ్నా నాడులుగా చెప్తోంది. ఇక్కడ మనం గమనించవలసింది జడని పాముతో పోల్చటం. చూడండి, మీరు స్త్రీలు జడ వేసుకునేటప్పుడు 3 పాయలుగా జుట్టుని విడదీస్తారు. ఆ 3 పాయలు సర్పస్వరూపిణి కుండలిని శక్తి జాగృతి వాహికలు అయిన ఇడ, పింగళ, సుషుమ్నా నాడులకి సంకేతాలు. వెన్నుపూసకి సమాంతరంగా సాగే ఈ జడ మూలాధారం నుంచి సహస్రారంకి చేరే కుండలినికి ప్రతీక. జడ పై భాగం తలపై విప్పారిన పాము పడగవలే ఉండే సహస్రాసార పద్మంకి సంకేతం. జడలోని ఈ 3 పాయల ముడుల వలె ఇడ, పింగళ నాడులు పెనవేసుకొని ఉంటాయి. అంతర్లీనంగా ఉన్న 3వ పాయ సుషుమ్నా నాడికి ప్రతీక. అందుకే దాన్ని అంతర్వాహిని అయిన సరస్వతిగా పేర్కొన్నారు. ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన సనాతన ధర్మము, సంస్కృతి స్త్రీల జడలలో దాచిందండి. ఇప్పుడు రామాయణ మహాభారతాలలో జడ ప్రస్తావన గురించి తెలుసుకుందాం. ఋష్యశృంగ మహాముని మాలిని శాస్త్రాన్ని రచించాడు. దీంట్లో పూల మాలలు, పూల గుత్తులు అంటే బొకే ఎట్లా తయారు చేయాలి, శుభకార్యాలు, వివాహాలు, యజ్ఞయాగాది వేడుకలని ఎలా అలంకరించాలి, రకరకాల పూలతో జడలు, ముడులు ఎలా వేయాలి, పూల రేకుల మీద ప్రేమ సందేశాలు ఎలా పంపాలి అన్న విషయాలు 16 అధ్యాయాలలో ఆయన వివరించాడు. సీతారాములు వనవాస సమయంలో అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు అనసూయ సీతమ్మకి ఎప్పటికీ వాడని పూల మాలని ఇచ్చి జడలో ధరించమని చెప్తుంది. అంటే ఏంటండి? త్రేతాయుగంలోనే కేశాలంకరణకి ప్రాముఖ్యత ఉందన్నమాట.
మహాభారతంలోని ఉదాహరణ చూద్దాం ఇంకొకటి. పాండవులు అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో గడిపిన సంగతి మనకి తెలిసిందే కదా. ద్రౌపది మాలిని అన్న పేరుతో సైరంధ్రిగా సుదేష్ణ వద్ద పనిచేస్తానని ధర్మరాజుతో చెప్తుంది. అప్పుడు ఆయన, నీకు ఈ విద్య తెలుసా అని అడుగుతాడు. సైరంధ్రి అంటే అసలు అర్థం తెలుసా అండి? సైరంధ్రి అంటే బ్యూటీషియన్, ఏ స్కిల్డ్ హెయిర్ స్టైలిస్ట్ అనమాట. సైరంధ్రి అంటే ఏ స్కిల్డ్ హెయిర్ స్టైలిస్ట్ అని అర్థం. అంటే అప్పుడు ఆమె ఏమని చెప్పింది? కలపంబు లభినవ గంధంబులుగా గూర్చి తనువున నలుగుదుదు దనువుగాక, తిలకంబు వెట్టుదు జలువు మిగుల పువ్వులు బహు విధంబుల గట్టి ముడికొక్క భంగిగా నెత్తులు వట్టి ఎత్తు, సువాసనలు వెదజల్లే మైపూతలు రాణికి రాస్తాను. మైపూతలు అంటే ఇప్పుడు మనం రాసుకునే ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉంటాయి చూడండి, మొహానికి ఫెయిర్నెస్ క్రీమ్స్ రాసుకుంటాం కదా, వాటిని మైపూతలు అంటారు. అలాగే రకరకాల పూల మాలలు కట్టి ముడికొక తీరుగా పూల చెండ్లు హారాలు కూరుస్తాను అని చెప్పి తెలియజేస్తుంది. ఇన్ని చెప్పి సత్యభామ జడ గురించి చెప్పకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తన అందమైన పొడవాటి జడతో శ్రీకృష్ణుణ్ణి జడకు కట్టేసుకున్న వయ్యారి సత్యభామ. అందుకే అడగంగానే స్వర్గం నుంచి పారిజాతం తెచ్చాడు. భామా కలాపం నృత్య ప్రదర్శన వీళ్ళు కొంతమంది చూసే ఉంటారు కదండి. ఆ భామా కలాపం నృత్య ప్రదర్శనలో ముందు నాట్య కళాకారిణి జడనే ప్రదర్శిస్తుంది చూడండి. భామనే సత్యభామనే సుందర వదనం నాదేనే, సుందరి అంటే నేనేనే అంటూ తన జడతో ముందు నాట్యాన్ని మొదలు పెడుతుంది. అంటే ఆ విధంగా ఆ పాట పాడుతూ జడ పట్టుకుని సత్యభామ హొయ్యలు ప్రదర్శిస్తుంది. సత్యభామ అయినా వరూధిని అయినా నడుం మీద జడ నాట్యమాడితే మగవాడి గుండె లయ తప్పవలసిందే. అదే జడ మహాత్యం. అలా లయ తప్పకపోతే వాడొక జడ పదార్థం. జడ అందమే కాదు, ఆరోగ్యం కూడానండి. ఎలా అంటే జడ 3 పాయలుగా విడదీసే మెడ మీద రక్త ప్రసరణ చేసే నరాలు నాడులు ఉంటాయి. అందుకే ముప్పేటగా అల్లితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అని నాడీ శాస్త్రం చెప్తోంది. నాడీ శాస్త్రం అంటే న్యూరాలజీ. అందుకే చూడండి, చిన్నప్పుడు మీ అమ్మమ్మ కానీ బామ్మ కానీ జడ వేసేటప్పుడు జడ లాగిపట్టి మరీ వేస్తారు. వేస్తుంటే మీరు అమ్మ నొప్పి అంటుంటారు. ఆ జడ లాగిపట్టి వేయటం ఎందుకు అని అంటే ఆ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్న భావనతో ఆ విధంగా చేసేవాళ్ళు. ఇదండి జడ ముచ్చట్లు. ఇంకొన్ని విశేషాలతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం, సెలవు, స్వస్తి.